హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. నిన్నటి వీడియోలో అయితే పార్ట్ 1 వరకే పెట్టానండి. ఫొటోస్ అనేవి ఏమి షేర్ చేయలేదన్నమాట. మేము ఫొటోస్ దిగినవన్నీ కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీకి పరిచయం చేయాలని చెప్పేసి నేను ఫొటోస్ కూడా పెడతాం జరుగుతుందనమాట. వీడియోస్ని అయితే ఎట్లా మీరు అభిమానిస్తున్నారో ఫొటోస్ని కూడా అలాగే అభిమానిస్తారని అనుకుంటున్నానండి. అందుకని ఈ ఫొటోస్ అనేవి షేర్ చేయడం జరుగుతుందనమాట. అంతా నా వాయిస్ అయితే మీరు బోర్ ఫీల్ అవుతారు కాబట్టి నేను కొంచెం మ్యూజిక్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఇలాగే నన్ను ఆదరించండి, ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పెడతాకి నాకు మంచి ప్లాట్ఫామ్ అనమాట. సో ఇకైతే మీరు ఫొటోస్ని అన్నిటిని చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానండి. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోతో, మంచి కంటెంట్ ఉన్న కుకింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు అయితే ఈ ఫొటోస్ని చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకేనండి. చూస్తున్నారు కండి మా చెల్లి వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, మా మేనకోడళ్ళు అందరూ చక్కటి ఈ యొక్క మంచి మెమొరీస్ లాగా ఉండిపోతాయి అని చెప్పేసి నేను ఇలా పిక్స్ అనేవి నేను తీసుకున్నాను అనమాట అండి. చదువుల నిమిత్తం వాళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతారు, చెల్లి వాళ్ళు వేరే చోట ఉంటారు, మేము వేరే చోట ఉంటాము. ఇలాంటి మెమొరీస్ అనేవి మళ్ళీ రావని చెప్పేసి నేను ఈ పిక్స్ అన్నీ తీసుకోవడం జరిగిందనమాట. నిజంగా అండి ఆ రోజు చాలా సంతోషంగా గడిచిందనమాట. అలాగే చెల్లి నేను కూడా చాలా సేపు మాట్లాడుకున్నాము, చిన్న చెల్లితో కూడా చాలాసేపు మాట్లాడాను. జగన్ అయితే చెప్పనవసరం లేదండి, వాడు ఆనందానికి అవధులు లేవనమాట. అన్నీ చక్కగా చేసి అలా బంధువులతో కలిసి తింటే వచ్చే ఆనందమే వేరండి. నిజంగా ఆనందానికి నిజంగా అవధులు ఉండవండి. ఆ రోజైతే మేము అందరం చిన్నపిల్లలం అయిపోయాం అనమాట. చాలా సేపు సరదాగా మాట్లాడుకున్నాము, భోజనం చేసాము కలిసి. నిజంగా అండి ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని మనలో ఇబ్బందులు ఉన్నా సరే మనందరం ఇట్లాగే ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు నేను ఎప్పుడూ కోరుకుంటానండి. అందరూ బాగుండాలి, అందులో నేను